హాయ్ గైస్, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. హాయ్ లోకేష్ గారు, నమస్కారం అందరికి. అరుణాచలం రావడం ఎలా అనిపించింది? ఇది ఒక హఠాత్ పరిణామం. ఎలా అనిపించిందంటే, మేము మా గ్యాంగ్ కలుసుకొని ఒక ఎరుపుకి లాగా ఒక ట్రైన్ ఎక్కాం. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. బట్ అప్పుడే మాకు అర్థమైంది ఏమో తెలీదు అది తెలీదు ఎక్కడైతే మీకు ఒక అన్యాయం జరిగిందని మేము ఇప్పుడే తెలుసుకున్నాము. ఆ అన్యాయం గురించి మీరు ఎలా స్పందిస్తారు? మీకు పాయింట్ షర్ట్ పోయింది అంట కదా, మీరు ఈ జన్మలో ఇంకెవరిని కేలకడం ఎలా స్పందిస్తారు లోకేష్ గారు? మాకు బ్యాడ్ టైం ఆ రోజు మార్నింగ్ నుంచే స్టార్ట్ అయింది. అందువల్ల కొందరిని నమ్ముకొని ఎరుపుకులు అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎరుపుకులు అయినామని అర్థమైంది నాకు. శివయ్య దయన వల్ల మీ బట్టలు మళ్ళా దొరకాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు అనుమానాస్పదమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎవరు లోకేష్ గారు? ప్రవీణ్ అనే వ్యక్తి ఆ రోజు గిరిప్రదక్షిణ చేద్దామంటే వద్దని చెప్పి రూమ్ పిలుచుకొని వచ్చాడు. బట్ అక్కడ ఏమైందంటే, అక్కడ బట్టలన్నీ లాకర్ లో పెట్టాము, కీస్ అన్ని తీసుకొని ఇచ్చాము, ప్రవీణ్ అనే వ్యక్తికి చెప్పాము. బట్ ఆ అబ్బాయికి నా ధైర్యంగా చెప్పండి, ఏది మీరు మాట మాట్లాడండి. లోకేష్ గారు మా టీవీ నైన్ ఖచ్చితంగా మీకు ఫస్ట్ మన మీద ఆపోజిట్ గా ఉంటాడు. సీసీ కెమెరా ఫుటేజ్ ఏమైనా ఉందా లోకేష్ గారు? ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలు అవన్నీ మన ప్రవీణ్ అనే వ్యక్తి డిలీట్ చేశాడు. అవన్నీ సీసీ కెమెరా ఫుటేజ్ ఎలా డిలీట్ చేస్తారు లోకేష్ గారు? మీరు ఎలా నమ్ముతున్నారు? మీరు శ్రీశైలం వచ్చి శివుని దర్శించుకొని ఇప్పుడు మన బ్యాడ్ టైం బాగా నడుస్తుంది కాబట్టి ఇంకా నేను ఇంకా నుంచి బండి తోలాలి. ఇంకా అటువంటి నా దరిద్రం ఎలా ఉందంటే, ఇప్పుడు నేను బండి దొరికితే పోలీస్ డైరెక్ట్ నా గాడికి వచ్చి నాకే ఫైన్ వేసేటట్టుంది. ఇది చాలా దురదృష్టకరం, చాలా బాధ. నవ్వుతూ జీవించాలని కోరుకుంటున్నాను. మీరు నెక్స్ట్ ట్రిప్ ఎలా ప్లాన్ చేస్తున్నారు లోకేష్ గారు? ఈసారి ట్రిప్ మాత్రం అస్సలుగా రా. అది మానసికంగా బాగా డిస్టర్బ్ చేసింది నన్ను. మీరు ఎలా పోతున్నారు? ఎట్లా ట్రావెల్ చేస్తున్నారు లోకేష్ గారు? మీరు బాధలో ఉన్నారా, లేదంటే సంతోషంలో ఉన్నారా, లేదంటే యావరేజ్ గా ఉన్నారని కూడా మేము చెప్పాలి లోకేష్ గారు. మా టీవీ 9 ఛానల్ మీ అభిమానులు చాలా ఎదురు చూస్తున్నారు లోకేష్ గారు. ఏముంటది సార్ నా గురించి చెప్పుకోవడానికి? బాగానే ఉంది కొద్దిగా, బట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో వచ్చాం కాబట్టి కొద్దిగా హ్యాపీగా. ఇంకో చిన్న ప్రశ్న, మీరు ట్రిప్ అసలే ప్లాన్ చేయరా, లేదా మీ ఇప్పుడు వచ్చిన సభ్యులతో ప్లాన్ చేయరా? ఇప్పుడు వచ్చే సభ్యులతో ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ లోకేష్ గారు, మీ విలువైన సమయం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు లోకేష్.